అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక గత అల్పపీడనం ప్రభావం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి। 25 వరకు కూడా తక్కువ వర్షాలు ఉంటాయని మీ అందరికీ కూడా గత 4 రోజుల నుంచి వివరిస్తూ వస్తున్నాను। మనం చెప్పిన విధంగానే మరొక 7 రోజులైతే సెలవులు ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలకు। అలాగే వచ్చే 7 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది। చాలా ప్రాంతాల్లో మంచు దాదాపు 8 గంటల వరకు కూడా సూర్యుడు లేకుండా చలి తీవ్రత ఒక పక్కన మరొక పక్కన మంచు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలు కానీ రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉదయం సమయంలో మంచు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది। అలాగే హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది। అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ కానీ మారేడుమల్లి కానీ రంపచోడవరం కానీ మునుగు పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా దాదాపు 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు రానున్న వారం పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది। మరొక పక్కన మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ కానీ అలాగే ఆసిఫాబాద్ నిర్మల్ ఈ జగిత్యాల ఈ ప్రాంతాల్లో రామగుండం ఈ ఏరియాల్లో కూడా దాదాపు 8 డిగ్రీల నుండి 13 డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది। అలాగే హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు 15 డిగ్రీలకు తక్కువగా అంటే 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్యలో మనమైతే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి। మరొక పక్కన మధ్యాంధ్ర మిగిలిన ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది। అలాగే రానున్న రోజుల్లో ఇంకాస్త రోజు రోజుకి పెరిగే అవకాశం అయితే సూచనలు అయితే చలి తీవ్రత అయితే ఉంది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మరొక 7 రోజులు అయితే తక్కువగా వర్షాలు అయితే ఉంటాయి। రైతులు ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు। ఎందుకంటే కొంతమంది రైతులు మధ్యాహ్నం సమయంలో అలాగే సాయంత్రం సమయంలో మబ్బులు చేస్తే భయపడే పరిస్థితి అయితే ఉంది। చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో కూడా మబ్బులు చేసే అవకాశం అయితే రానున్న వారం రోజులైతే ఉంది। అది పూర్తిగా కూడా కొంచెం చలి తీవ్రత వల్ల అలాగే చలి ఎక్కువగా ముఖ్యంగా మంచు కురిపించే మబ్బులు కానీ వర్షాలు కురిపించే మబ్బులు కాదు। కాబట్టి దయచేసి ఎవరు కూడా రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు। 25 వరకు కూడా తక్కువగానే వర్షాలు ఉంటాయి। వరి కోతలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో మబ్బులు వచ్చినప్పటికీ కూడా ఆ మబ్బులన్నీ కూడా పూర్తిగా చల్లటి వాతావరణాన్ని తెచ్చి మంచు కురిపించే మబ్బులే కాబట్టి ఉదయం సమయంలో వచ్చేవి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు। పైన ఆకాశం మేఘావృతం ఉన్నా కానీ అవి పూర్తిగా కూడా మంచును మాత్రమే కురిపిస్తాయి తప్ప ఎక్కువగా వర్షాలను కురిపించే సూచనలు కానీ అవకాశాలు కానీ 25 వరకు కూడా చాలా తక్కువగా ఉన్నాయి। కాబట్టి రైతులందరూ కూడా వీలైనంత వరకు కూడా పూర్తిగా 25 లోపలనే వరి కోతలు ముగించుకోండి। ఇక 25 తర్వాత ఒక భారీ తుఫాను ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి మనకి। అలాగే ముఖ్యంగా అది ఎటువైపుగా వస్తుందని ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను। ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను। ప్రెజెంట్ అయితే మాత్రం 25 వరకు కూడా వర్ష సూచన అయితే లేదు ఏపీ తెలంగాణకి। పూర్తిగా కూడా ఉదయం సమయంలో చాలా భారీగా చలిగాలులు చలి తీవ్రత ఒక పక్కన మరొక పక్కన మంచు ఎక్కువగా కురిసే అవకాశం అయితే ఉంది। సాయంత్రం 5 గంటలకే సూర్యుడు పూర్తిగా కూడా అస్తమించి సాయంత్రం 5 నుంచి కూడా చలిగాలులు చలి తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి ముఖ్యంగా రైతులు ఎవరైతే పొలాల్లోకి వెళ్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి। స్వెట్టర్ లాంటివి కానీ అలాగే ముఖ్యంగా పైన మంకీ క్యాప్ లాంటివి కానీ పూర్తిగా కూడా వాడి మీరు సంరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఆరోగ్యాన్ని అయితే ఉంది। కాబట్టి రైతులందరూ కూడా పొలాల్లోకి వెళ్ళే ఉదయం సమయంలో కానీ రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్ళే పొలం పనులకు వెళ్ళే రైతులందరూ కూడా దయచేసి జాగ్రత్తలు తీసుకోండి। ఎందుకంటే ఈ పూర్తిగా కూడా మంచుతో చలితో పాటుగా పూర్తిగా కూడా అనారోగ్య పాలు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఎందుకంటే ఈ మంచు కాదు, ఎందుకంటే పూర్తిగా కూడా దగ్గు కానీ జలుబు కానీ పెంచే అవకాశాలు ప్రజలందరినీ కూడా వ్యాధులకు గురి చేసే సూచనలు కూడా ఉన్నాయి। కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ బయటకు వెళ్ళే సమయంలో ఉదయం 8 గంటల వరకు అలాగే సాయంత్రం 5 తర్వాత అంటే సాయంత్రం 5 నుంచి ఉదయం 8 మధ్యలో ఎవరైనా రైతులు కానీ ప్రజలు కానీ బయటకు వెళ్తున్న సందర్భంలో దయచేసి పూర్తిగా కూడా స్వెట్టర్లు కానీ అలాగే ముఖ్యంగా మంకీ క్యాప్ ఇలాంటివి అయితే దయచేసి అయితే ధరించి వెళ్ళండి। ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో 7 రోజుల వరకు వర్షాలు అయితే లేవు। పూర్తిగా రైతులు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు। వరి కోతలు పూర్తి చేసుకోండి। 25 తర్వాత మళ్ళీ రాయలసీమ దక్షిణ కోస్తలో దాదాపు వర్షాలు అయితే కన్ఫర్మ్ అవుతున్నాయి। మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా ఉండేది అది రానున్న వాయుగుండం లేదా తుఫాను ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది। ప్రతిరోజు కూడా ట్రాక్ చేస్తాను। 25 వరకు కూడా పూర్తిగా వర్షాలు లేవు కాబట్టి రైతులందరికీ ఇది ఒక శుభవార్త। వర్షాలు అయితే బ్రేక్ ఇచ్చాయి కాబట్టి వీలైనంత వరకు కూడా వరి కోతలను ముగించుకొని చలి తీవ్రతకు జాగ్రత్తలు అయితే తీసుకోండి। థ్యాంక్ యూ అండి। మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి।